ఇప్పుడు జగనన్న గారు ఏదో కాలనీలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, మీరు ఎందుకు రోడ్డు మీద ఉంటున్నారు? ఉన్నోడికి ఇచ్చాడు, మాయాసమంటోళ్ళకి ఇచ్చారా? ఎస్టీకి రాలా. ముందంతా ఒకటే లేబుల్ తేడా. ఆరోగ్యంగా ఉంటుంది లేదయ్యా, ఆకలి అవ్వట్లేదయ్యా. మద్యమే లేకుండా చేస్తా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ వదిలేడుగా అయ్యా, వదిలేడుగా. సంపాదించుకునే 1000 రూపాయలు కనీసం ఇంట్లో ఇవ్వగలుగుతున్నారా? ఇత్తలేదయ్యా, ఇత్తల ఒళ్ళు కూడా వచ్చేస్తుంది. ఇది కూడా లేదు. లేదు. మరి పండగలు, పిల్లలకు బట్టలని అయ్యా లేదయ్యా. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో యార్లగడ్డ గారు గెలిచే అవకాశం ఉంది. ఆయన తాగేబాకండి, ఆరోగ్యాలు పాడైపోతాయి. అంటే ఆయన పెట్టింది ఏంటి? ఈ చేకు వచ్చేస్తుందిగా. తీసేయాలి నిజంగానే. ఆయన అన్న దాని ప్రకారం అసలు మందు పూర్తిగా తీసేయాలి. తీలా. ఈ గన్నవరంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటావా? జరగల. ఏం జరగల? జరగల. ఇజోళ్ళలో జరిగింది, కుర్రోళ్ళే చచ్చిపోయారు. అదే అభివృద్ధి అంటావా? జరిగిన అభివృద్ధి అదే. రోడ్లు పోసుకోవడానికి కానీ పొలాలు డొంక రోడ్డు కలుపుతానికి డబ్బులు ఇచ్చాడు. అక్కడ 1.5 కోటి ఇచ్చాడు, ఇక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్లున్నర ఇచ్చాడు. మురిగిపోయినాయి ఆ డబ్బులు. కనీసం ఆ డబ్బులు ఇంతవరకు చేయలే. ఏంటి ఈ 5 సంవత్సరాలు ఆ పార్టీలోకి వెళ్ళినాక నేను ఇచ్చాను, ఆ గ్రాంట్ మురిగిపోయింది, ఆ గ్రాంట్ పని చేయాలనే ఆలోచనతో 1 రూపాయి కూడా ఇవ్వలేకపోయాడు. ఎందుకని ఇవ్వలేకపోయాడు? అదే తెలుగుదేశం గవర్నమెంట్లో నువ్వు ఆ రకంగా పని చేయగలిగావు, ఈ గవర్నమెంట్లో ఎందుకు చేయలేకపోయావు? నిన్ను ఈ గవర్నమెంట్లో పని చేస్తే ఎవరన్నా నమ్ముతారు. అసలు ఈ గవర్నమెంట్లో ఎందుకు చేయాల? ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్యశ్రీలో కనీసం 1000 రూపాయల బిల్లు కూడా ఆ టైంలో వచ్చింది. 1000 రూపాయలు కానీ ఎంత రూపాయలు, 1,00,000 రూపాయలు, 10 లక్షల వరకు వచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్లో. మరి ఎందుకని రాలే వాళ్ళ బిల్లు? బకాయిలే హాస్పిటల్లో బకాయిలు ఏంటి, హాస్పిటల్లో మేము చేయమని చెప్పే పరిస్థితికి వచ్చింది. మరి అట్లాంటి అంత ఇచ్చేసినాడు, ఇవాళ ఎందుకు చేయట్లే మరి బిల్లు? ఎక్కడ చేయట్లేదు. 1000 రూపాయల బిల్లు కూడా తీసుకెళ్తే బిల్లు ఇస్తే డబ్బులు వచ్చినాయి. లక్షలతో పని చేసుకున్నాం, అందరం చేసాం. కనీసం ఈ సంవత్సరం ఉంది. రైతులు ఇప్పుడు వరకు డబ్బులు పడలే. ఇప్పుడే కొంతమంది పడి కొంతమంది పడలే. రైతులకు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు? బటన్ నొక్కుతున్నాను నేను, పదే బటన్ నొక్కుతున్నాను. బటన్ నొక్కితే ఉత్త బటన్ నొక్కుతుంది తప్ప ఇది కాదు. విద్యా దీవిని ఇప్పుడు 1 నెల రోజులు అయింది కొట్టి నొక్కి, ఏం వాళ్ళకి పడలా. ఎందుకని పడలా? ఊరిని జనాలు మీడియా ముందు కూర్చుని జనాన్ని బటన్ నొక్కాను అని చెప్పి చూపిస్తున్నాడు తప్ప ఏ బటన్ పడుతున్నాయి? ఇవాళ అన్ని ఎక్కడ నాశనం అయిపోయినాయి. కనీసం రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 1,00,000 రూపాయలు తెస్తే 2,000 వడ్డీ నెలకి. 3 నెలలు అయింది. 3 నెలలకు ఎంత అయింది? 3 రోజులు 6,000 అయింది. 6,000 కట్టాలంటే ఆడు ఎక్కడ కౌలు చేసుకుంటున్నాడు. కౌలు చేసుకుని వడ్డీ తెచ్చాడు. ఆ 3 రోజులు మిగిలితే 2,000 కాడికి మిగిలాయి. ఆ మిగిలే కూడా లేకోకుండా మళ్ళీ ఇది అయిపోయి మళ్ళీ పెట్టుబడులు వచ్చినాయి. వీటికి అప్పు తెచ్చారు. ఆ డబ్బులు వస్తే వాటిని పెట్టుకునేవాళ్ళు, మాగాని జొన్నకు పెట్టుకునేవాళ్ళు. అట్లాంటిది ఇది కనీసం దానికి ఇవ్వకోకుండా ఏమి లేకుండా దీనికి అప్పు తెచ్చి దానికి అప్పు చేసి రైతు ఎట్ట కోలుకుంటాడు? వ్యక్తిగతంగా చూసినా కూడా వంశీ గారేమో గతంలో ఉన్న పార్టీని కానీ, ఆ పార్టీ స్థాపించిన వ్యక్తి కూతురుని కానీ కొంత ఇబ్బందికర మాటలు మాట్లాడిన పరిస్థితి. ఇంకోవైపు చూస్తే యార్లగడ్డ గారు గతంలో వైసీపీ నుంచి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి. వ్యక్తిగతంగా చూస్తే అంటే ఈయనేదో నేను ఇక్కడే ఉంటాను, ఆయన మాత్రం వ్యాపారాలకు బయటికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడం అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? వీళ్ళైనా బయట నుంచి వచ్చిన లేక బయట నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ ఎక్కడో సాటు ఉండి తెచ్చుకుని ఇది చేసుకుని పార్టీ నడుపుకుంటున్నారు, సంపాదించుకున్నారు. ఎట్లా సంపాదించుకున్నారు? ఆయన కష్టపడి సంపాదించుకుని వచ్చి ఇక్కడ ప్రజా సేవ చేయాలనుకుంటున్నాడు. రూపాయి ఉంది కనుక నేను ప్రజలకు సేవ చేయాలి ఈ నియోజకవర్గంలో అనే దాని మీద వచ్చాడు. అట్లా చేస్తున్నాడు. అందరికీ నియోజకవర్గంలో బాగా చేస్తున్నాడు. యార్లగడ్డ అంటే కొంచెం జనాలు అందరికీ అభిమానం ఉంది. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నారు, బాగా సపోర్ట్ ఉన్నారు. అంతా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంతా కూడా సర్లే చైనీ పార్టీ వాళ్ళే, పార్టీ రావాలి, అధికారంలోకి రావాలి పార్టీ. అయితే అందరం బయటకు మాట్లాడడానికి మాత్రం ఇష్టపడట్లేదు. మాట్లాడాలంటే కొంతమంది మాట్లాడగలుగుతారు. ఏదో ఒకటి పెన్షన్ ఉందో, లేకపోతే రేషన్ ఉందో, లేకపోతే ఇంకోటి రైతు భరోసాను ఇట్లాంటి అని ఆపేస్తామని చెప్పి వాలంటీర్లు చెప్పమట్టి ఇవాళ భయపడుతున్నారు. కనీసం ఇవాళ చంద్రబాబు మీటింగ్కి వెళ్ళాలంటే జనం మొత్తం వెళ్ళిపోతున్నారు స్వచ్ఛందంగా. అదే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్ళాలంటే జనం అంతా ఎట్లా వెళ్తున్నారు? ఈ వాలంటీర్లు వెళ్ళి బెదిరించి మీరు రాకపోతే మీకు వచ్చేసి కట్ చేసేస్తాం అని చెప్పి బలవంతాన్ని తీసుకెళ్తున్నారు. అట్లా మార్పు అయితే జనాల్లో బాగా ఉంది మార్పు. గన్నవరం నియోజకవర్గంలో ఓవరాల్ గా చూస్తే అసలు పోటీ ఉంటుందా, లేకపోతే పోటీ వన్ సైడ్ అవుద్దా, లేదా ప్రజలు ఎలా ఆలోచించి ఓటేసే పరిస్థితులు ఉన్నాయంట? నాకు తెలిసినంత వరకు ఇవాళ తెలుగుదేశం పార్టీలో మేము ఎక్కువ తిరిగిన వాళ్ళమే. అయితే గతంలో మేము చూడనటువంటి వాళ్ళు ఇవాళ వెంకటరావు గారు ఎంపడే ఉన్నారు జనం ఎక్కువ. మా పార్టీ వాళ్ళు అందరూ పార్టీ వెంకటరావు గారికి అనుకూలంగా ఉంది. అవును.
డబ్బులు ఇవ్వడం ముఖ్యమా లేకపోతే పిల్లలకి పిల్లలు చదువులు చదువులకైనా ఇవ్వాలి కదండి. అమ్మఒడి వేస్తామన్నారు. ఇప్పుడు మా పిల్లల వరకు ఇప్పుడు వరకు పడలేదు. ఒకసారి వేసాడు, మళ్ళీ 3 సార్లు వేస్తాం 4 సార్లు వేస్తా ఉన్నారు. మా పిల్లలకి ఇవ్వలేదు. మా ఫీజులు కట్టుకుండా కూడా డబ్బులు లేక మా పిల్లల స్కూల్ కూడా మానిపించేసాం. అవును, పెరిగినాయి. గ్యాస్ ఏంటండి 600-700 వచ్చే గ్యాస్ ఇవాళ 1000 రూపాయలన్నా మాకు దొరకట్లా. అది ఇంట్లో మగాడు తాకుండా వస్తున్నాడు. పోనీ మాకు తాగరండి. మీకు తాగరు అంటే తాగుడు కూడా తీసేస్తాను, మద్యపానం లేకుండా చేస్తాను. ఇప్పుడు ఎక్కువైందండి. ఇప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు ఈ గంజాయి అని అదని ఇదని పిల్లలు దానికి ఇబ్బంది పడిపోతున్నారు. బాగా ఇబ్బంది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా? మేము కొంత చూడలేదండి. తాగుబోతోళ్ళు బాగా ఎక్కువైపోయారు. బయటకు పంపించాలన్నా ఇబ్బంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమో మేము బాగా చేస్తున్నాం బాగా చూస్తున్నాం అంటున్నారు, కానీ రావట్లేదు కదా, అందరికి రావట్లేదు. అందరికి పథకాలు అయితే అందరికి రావట్లేదు. మార్పు ఉంటుందమ్మా ఈసారి? మారుస్తారా? ఏమో మార్పు ఉండొచ్చు. ఉంటది. ఎందుకంటే ఇదిగో యాత్ర కొంతమందిలో అయినా మార్పు ఉంటుంది. అది బట్టలు నొక్కుతాను మీకు ప్రైజులు ఇస్తున్నాను అంటమే గాని ఈ చెల్లి ఈ పని చేయలేదని అమరావతి లేదు, రాజధాని లేదు, అర్థమైపోతుంది అండి. అసలు జగన్ ఏం చేశాడన్న దాని మీద వస్తుంది రాను. ఏం చేసింది ఆయన కూడా చెప్పట్లేదు, కానీ నేను అది చేశాను ఇది చేశాను అది చెప్పట్లా. నేను బట్టలు నొక్కాను, ఇన్ని డబ్బులు పెట్టానని ఏంటి జనాన్ని ముంచుతానికి? ఏంటి అప్పులు చేసి తెచ్చి నాకేమీ చేత కదా అనుకో, ముసలిడు నేను అనుకో, అయిపోయింది నా పని. ప్రజలు ఏం చెప్పుకున్నారు, ఎంత డబ్బు తెస్తాడు? అసలు ఈసారి జగన్ వస్తే పెద్ద పెద్ద మేధావులు అందరూ ఎందుకు రాష్ట్రం ఎందుకు పనికిరాదు, నాశనం అయిపోద్దని గోల. సో ఈ మార్పు అయితే ఉందంటావు, జనాల్లో ఈ ఆలోచన ఉందంట? ఆలోచన బాగా ఉందండి. సార్, గన్నవరం నియోజకవర్గంలో అంటే ఎస్సీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని కమ్యూనిటీలు, కాపు ఓటు బ్యాంక్ కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నాయి. సో ఈరోజు గన్నవరానికి సంబంధించి వల్లభనేని వంశీ గారు గతంలో గెలిచారు, 2 సార్లు గెలిచారు ఆయన, కానీ పార్టీ మారిన వ్యక్తి. వైసీపీ నుంచి ఇటు పక్కకు వచ్చిన వ్యక్తి యార్లగడ్డ వెంకటరావు గారు. సో ఎలా ఉండబోతుంది, ప్రజల నాడి ఏంటంటే? గతంలో నేను ఇదే గ్రామానికి వైసీపీ కన్వీనర్గా చేశానండి. నేను ఈ గ్రామంలో 0 స్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో అంత గతంలో 1000 మెజార్టీది 500కి తీసుకొచ్చామండి. అదే ఈ రోజున నా వైపు ఉన్న ఎస్సీలు అనుకుంటున్నారు. ఎస్సీలు, ముస్లిమ్స్, కాపులు, యాదవులు అందరూ యార్లగడ్డ వెంకటరావు గారి వైపు ఉండి 50,000 పై మెజార్టీ వస్తుందని నా అంచనా. గతంలో కూడా చూసాం సార్, అంటే ఆయన వైసీపీలో ఉన్నా కూడా అతి స్వల్ప మెజారిటీతో మాత్రమే ఈయన గెలిచాడు. సుమారు ఒక 600 ఓట్లు ఏమో తేడాతో వంశీ గారు గెలిచారు. 2 దఫాలు గెలిపించారు ఇదే గన్నవరం నియోజకవర్గ ప్రజలు. ఏ పార్టీ అయితే ఆయనకి టికెట్ ఇచ్చి, ఏ పార్టీ అయితే ఆయన పెంచి పోషించిన అదే పార్టీని ఆయన తోలనాటం కానీ, లేకపోతే నారా భువనేశ్వర్ గారిని విమర్శించడం కానీ, ఇవన్నీ ప్రజలకు గుర్తున్నాయి అంటారా? ఖచ్చితంగా గుర్తుండేయండి. అది చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కంటతడి పెట్టలేదండి. కానీ ఒక్క గన్నవరం శాసనసభ్యుడు చేసిన పేరు చెప్పడం అనవసరం. అతను చేసిన వికృత శాస్త్రాల వల్లే ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీకి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడతాం అనేది మేమందరం హేయంగా బాధాకరంగా ఉందండి. ఈ గన్నవరం నియోజకవర్గంలో గత 2 దఫాలు గెలిచిన వంశీ గారి వల్ల ఇదిగో ఇది జరిగింది, మా ఊరికి వచ్చినాయి, లేకపోతే ఈ ఉద్యోగాలు వచ్చినాయి, ఈ కాలేజ్ వచ్చింది, లేకపోతే ఈ కళాశాల కానీ, లేకపోతే ఒక వైద్యశాల కానీ ఒక పెద్దది వచ్చింది అని చెప్పుకోవడానికి ఉందా సార్? గన్నవరం కాన్స్టిట్యున్సీలో నిడమానూరు కన్వీనర్గా నేను ఉన్నప్పుడు 980 ఇళ్ళు ఇచ్చామండి. 980 ఇళ్ళలో యార్లగడ్డ వెంకటరావు గారు ఇన్ఛార్జ్గా 5 నెలల్లో ఉన్నప్పుడున్న మేము తీసుకుని తర్వాత వంశీ గారి సమస్యలోనే ఇచ్చాం. తర్వాత ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక ఇల్లు కూడా ఇవ్వాల. ఇప్పుడు పేదలకు పథకాలు అంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో నుంచి నిధులు, పైగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇటు పథకాలకి మళ్లించి డబ్బులు ఇచ్చారు, కానీ డెవలప్మెంట్ ఎక్కడుందండి? ఒక కంపెనీ వచ్చిందా? ఒక ఎంఎన్సీ కంపెనీ అని వచ్చిందండి? ఎటువంటి డెవలప్మెంట్ లేక రోడ్లు అధ్వానంగా ఉన్నప్పుడు అందరికీ పథకాలు ఇచ్చారు. దాంట్లో ఎస్సీలు 60% నష్టపోతున్నారండి. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉందని, లేకపోతే గ్యాస్ కనెక్షన్, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, కారు ఉందని, ఈ విధంగా గతంలో వైట్ కార్డులు మేము ఎప్పుడు తొలగించిన దాఖలాలు లేవండి. ఇప్పుడు పెన్షన్లు కానీ వైట్ కార్డులు కానీ కోకొల్లగా తీసేసి పథకాలన్నీ 90% చేశామన్నది అబద్ధం అండి. అది కానీ అంటే ఇప్పుడు ఇక్కడ నేను స్థానికంగా ఉన్నాను, వెంకటరావు గారు ఏదో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, ఆయన వ్యాపారాలు ఉన్నాయి, అది ఇదని చెప్పి ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు బాబు. కొద్దిగా అది కూడా ప్రచారం చేస్తున్నారు. యార్లగడ్డ వెంకటరావు గారు అనేది బడుగు బలహీన మనిషి అండి. కొంతమంది గిట్టని వాళ్ళు కావాలని ఆయన మీద
బురద చల్లుతూ ఉంటారు. ఎందుకంటే గత 7 సంవత్సరాలుగా యార్లగడ్డ వెంకటరావు గారితో కలిసి నడిచాం. మా అంటుండేదంట మీరు కనుక్కున్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీసు. ఇప్పుడు ఇత్తు ఒక చోట చెట్టు ఒక లాగా ఉండదండి. వెంకటరావు గారు ఎట్టుంటామో మేము అంతే ఉంటాం. ఇప్పుడు మా చుట్టూ ఉన్నది ఎస్సీలు, బీసీలు, మైనార్టీసు. కానీ కొత్తగా కమ్మోరు కానీ ఇంకోళ్ళు కానీ లేరు. కానీ వెంకటరావు గారిని బదనాం చేయాలని కేవలం అవతల పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండడు. అసలుకి అమెరికా వెళ్ళింది ఆయన ఒక్కసారండి. అది జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి వెళ్ళారు. ఆ తర్వాత పర్సనల్గా వ్యాపారం కోసం ఆయన వెళ్ళాడు. కానీ ఈయన ఫంక్షన్లకి వాటికి అటెండ్ అయ్యాడు. కానీ మీరు ఇన్వాల్వ్ కావద్దని యార్లగడ్డ వెంకటరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రోజు నుంచి ఆయన దేంట్లోనూ ఇన్వాల్వ్ కాలేదండి. ఇదే నిడమానూరులో 1.5 నుంచి 2 కోట్లు పార్టీని ఖర్చు పెట్టి పార్టీని మంచి పొజిషన్ తీసుకొస్తే జీరో చేశారు. ఇదే పార్టీ వైసీపీలో ఈ రోజున జీరో, కానీ పేరుకు చెప్పుకోవడమే. ఇదే గ్రామం నుంచి సుమారుగా 1500 మెజార్టీ యార్లగడ్డ వెంకటరావు గారికి. గతంలో తెలుగుదేశం పార్టీకి 500 మెజార్టీ, 495. ఈ రోజు 1500 మెజార్టీ ఇస్తామని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. ఓవరాల్ గా అయితే మార్పు ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుందండి.